ఓం శ్రీ లలితాంబికాయి నమః. ప్రపంచాన్నంతటినీ తన కనుసైగతో శాసించే ఆ జగన్మాత మన ముందు సాక్షాత్కరిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ఆ తల్లి కనుబొమ్మల కదలికలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనంతమైన ఈ విశ్వం మధ్యలో కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న ఒక దివ్యమైన సింహాసనం. ఆ సింహాసనంపై చిరునవ్వు చిందిస్తూ సకల లోకాలను తన కనుసైగతో శాసించే ఆ జగన్మాత లలితా పరమేశ్వరి కొలువై ఉన్నారు. అమ్మవారి ఆ కనుబొమ్మలు అలా చిన్నగా కదిలాయా, ఈ సృష్టిలో ఏదో ఒక అద్భుతం జరగబోతోందని అర్థం. ఆ తల్లి కనుబొమ్మల కదలికలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు తెలుసండి, బ్రహ్మదేవుడు సృష్టిస్తాడని, విష్ణుమూర్తి కాపాడతాడని, శివుడు లయం చేస్తాడని. కానీ అసలు వీరందరికీ ఆ పనులు చేయమని ఆర్డర్ వేసేది ఎవరో తెలుసా? ముక్కోటి దేవతలకే కాదండి, సాక్షాత్తు ఆ త్రిమూర్తులకే దిశానిర్దేశం చేసేటువంటి ఆ సుప్రీం పవర్ ఎక్కడుంది? ఆమె ఆజ్ఞ ఎలా ఉంటుంది? కేవలం అమ్మవారి కనుబొమ్మల కదలికతోనే ఈ బ్రహ్మాండమంతా ఎలా నడుస్తోందో ఆ ఆదిశంకర్ల వారు ఈ సౌందర్యలహరి 24వ శ్లోకంలో అద్భుతంగా వివరించారు. ఆ రహస్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము ఆ ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని మైమరిచిపోయి పలికినటువంటి ఈ అద్భుత 24వ రత్నాన్ని మనసా స్మరిద్దాం, శ్రద్ధగా విందాం. జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కుర్వన్నే తస్వమపి వపురీశే స్థిరయతి సదా పూర్వ సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివా తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయో. విన్నారు కదా? ఈ శ్లోకంలో ప్రతి అక్షరం ఒక మంత్రం. ఇక ఆ తల్లి కనుబొమ్మల కదలికలో ఉన్న అసలు పరమార్థం ఏమిటో ఇప్పుడు పూసగుచ్చినట్టు తెలుసుకుందాం. ఇక ఫస్ట్ పాదం, 1వ పాదంలోకి వెళ్తే గనక జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే. జగత్ అంటే ఈ ప్రపంచం, సూతే అంటే సృష్టించడం, దాత అంటే బ్రహ్మదేవుడు. అంటే బ్రహ్మదేవుడు ఈ జగత్తుని సృష్టిస్తాడు అని. హరి అవతి, హరి అంటే విష్ణువు, అవతి అంటే కాపాడడం. ఇక విష్ణువు జగత్తుని కాపాడుతాడట. రుద్ర క్షపయతే, ఇంకా రుద్రుడు అంటే శివుడు, క్షపయతే లయం చేస్తాడట. అంటే రుద్రుడు జగత్తుని లయం చేస్తాడు అని. అమ్మా, నీ ఆజ్ఞ రాగానే బ్రహ్మదేవుడు లోకాన్ని సృష్టించడం మొదలు పెడతాడు. విష్ణుమూర్తి ఆ లోకాన్ని కంటికి రెప్పలా కాపాడతాడు. ఇక రుద్రుడు ప్రళయకాలంలో సమస్తాన్ని లయం చేస్తాడు అని అర్థం. ఇక 2వ పాదం ఏంటంటే తిరస్కుర్వన్నే తస్వమపి వపురీ శస్థిరయతి. తిరస్కుర్వన్ అంటే దాస్తూ, దాచుతూ అని. ఈ సహా అంటే పరమేశ్వరుడు. స్వం వపుహు తన స్వరూపాన్ని కూడా తిరయతి ఆవరిస్తాడట. అంటే పరమేశ్వరుడు తన స్వరూపాన్ని కూడా మాయతో దాచుకుంటాడట. అంటే ఈశ్వరుడు వీరందరినీ తనలో దాచుకొని తాను మాయమైపోతాడటండి. ఈ ముగ్గురిని తనలో విలీనం చేసుకుని ఈశ్వరుడు అంటే ఆయనకే మరొక పేరు తిరోధానకర్త అని. ఆయన తనను తాను కూడా మరుగున పరుచుకుంటున్నాడట. అది ఈ పాదానికి అర్థం. ఇక 3వ పాదం ఏంటంటే సదా పూర్వ సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ. సదా పూర్వ అంటే ఎప్పటికీ ముందుగా ఉండేటువంటి వాడు అని. శివ అంటే శివుడని తెలుసు. అనుగృహ్ణాతి అంటే అనుగ్రహిస్తాడు అని. అంటే వీరందరికంటే పైన ఉన్నటువంటి ఆ సదాశివుడు నీ కనుసైగను చూసి మనందరినీ అనుగ్రహిస్తాడు అని అర్థం. ఇక చివరిగా 4వ పాదం ఏంటంటే తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోహో. తవా అంటే అమ్మవారు, అమ్మా నీ అని అర్థం. ఆజ్ఞాం అంటే ఆజ్ఞను, ఆలంబ్య ఆధారంగా తీసుకుని, క్షణచలితయోహో ఒక్క క్షణం కదిలిన, భ్రూలతికయో కనుబొమ్మలు అని అర్థం. అంటే ఇదంతా ఎలా జరుగుతోందిట అంటే కేవలం నీ ఆజ్ఞ వల్ల తీగలాంటి నీ కనుబొమ్మలు ఒక్క క్షణం అలా కదిలితే చాలు,
అది నీవు ఇచ్చే ఆర్డర్ అని ఆ దేవుళ్ళకి అర్థమైపోతుందిటండి. అమ్మవారి కనుబొమ్మలు కదిలిన క్షణంలో వచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఈ సమస్తం జరుగుతోందిట అని అర్థం అన్నమాట. ఇక ఈ శ్లోకానికి గంభీరమైన భావార్థం ఏంటంటే, అమ్మా నీ కనుబొమ్మలు చిన్నగా అలా కదిలితే చాలు, అది నీవిచ్చే ఆజ్ఞ అని అర్థము. ఇక ఆ కనుసైగను చూసి బ్రహ్మదేవుడు లోకాన్ని పుట్టిస్తున్నాడు, విష్ణుమూర్తి లోకాన్ని కాపాడుతున్నాడు, రుద్రుడు లయం చేస్తున్నాడు, ఇక ఈశ్వరుడు వీరందరినీ తనలో దాచుకుంటున్నాడు. వీరందరి పైన ఉండేటువంటి ఇంకా సదాశివుడు నీ ఆజ్ఞ ప్రకారమే మనందరినీ అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈ లోకంలో జరిగే ప్రతి పనికి నీ కనుసైగనే ఆధారము అని అర్థం ఈ శ్లోకానికి. దీని అర్థం చాలా సింపుల్ అండి. ఈ లోకంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేసే పనులన్నీ అమ్మవారి కనుసైగ మీద ఆధారపడి ఉన్నాయని అర్థం. అమ్మవారు ఆమె పర్మిషన్ లేదే ఏ దేవుడు ఆమె ఇచ్చే ఆజ్ఞాన్ని త్రిమూర్తులకు అర్థమైపోతుంట. తన కనుబొమ్మలను చిన్నగా అలా కదిలిస్తే చాలట. చివరికి ఆ పరమశివుడు కూడా మనల్ని కాపాడాలన్నా ఏ పని చేయలేడు. అది అమ్మవారి చిరునవ్వుతో కూడినటువంటి ఆ కనుబొమ్మల కదలిక వల్లే సాధ్యమవుతుంది. ఈ లోకానికి బాస్ అంటే బాస్ ఆ తల్లి మాత్రమే అని అర్థం. ఇంకా దీనికి సారాంశం ఏమిటంటే, మనకు కనిపించే సృష్టి వెనుక ఉండేటువంటి అసలు బాధ్యులు త్రిమూర్తులు కావచ్చు, అది అందరికీ తెలిసిందే. కానీ వారిని నడిపించే రిమోట్ కంట్రోల్ మాత్రం అమ్మవారి కనుబొమ్మల కదలికలోనే ఉంది అని అర్థం. ఆమె అనుమతి లేనిదే ఆ సదాశివుడు కూడా ఏ పని చెయ్యట. ఈ శ్లోకంలో ఇందాక మనము పంచకృత్య పరాయణులైన 5 దేవతల విధుల గురించి చెప్పాం. అంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అని 3 పేర్లు చెప్పాం. 5 పేర్లు. బ్రహ్మ అంటే ధాత, జగత్తును సృష్టిస్తాడు. విష్ణు అంటే హరి, జగత్తును రక్షిస్తాడు, స్థితికారకుడు. ఇక రుద్రుడు జగత్తును లయం చేస్తాడు. మరి ఈశ్వరుడు తన శరీరాన్ని కూడా దాచిపెట్టడం చేస్తాడు, తిరోధానం చేస్తాడు అన్నమాట. ఇక సదాశివుడు అందరినీ అనుగ్రహిస్తాడట. చాలా మందికి ఒక సందేహం వస్తుంది, ఇక్కడ అంతా శివుడే కదండి, మళ్ళీ ఈ పేర్లేంటి, రుద్రుడేంటి, ఈశ్వరుడేంటి, సదాశివుడేంటి, ఇన్ని పేర్లేంటి అని మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒకే వ్యక్తి సినిమాలో 3 పాత్రలండి. ఒకటేమో హీరోగా చేస్తాడు, ఇంకోసారేమో విలన్ గా నటిస్తాడు, ఇంకోసారి గురువుగా కూడా నటిస్తాడు. కానీ ఇన్ని 3 రకాలుగా నటించినా కూడా అసలు వ్యక్తి ఒక్కడే కదా. అదే విధంగా ఒకే పరమశివుడు తన పనుల ప్రకారం 3 విధాలుగా కనిపిస్తాడట. అది ఇక్కడ అర్థం. రుద్రుడు లయం చేసే పాత్ర అంటే డెస్ట్రాయ్ చేస్తాడట. ఇంకా ఈశ్వరుడు జగత్తును నడిపించే పాత్ర అంటే డైరెక్టర్ లాగా కనిపించకుండా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇంకా సదాశివుడు అంటే అనుగ్రహం చేసేటువంటి పాత్ర అంటే గురువులాగా అప్లిఫ్ట్ చేస్తాడట. అది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మన డైలీ లైఫ్ లో ఉండే ఎగ్జాంపుల్ అయితే మీకు బాగా అర్థమవుతుంది. ఒకే వ్యక్తి, ఇంట్లో తండ్రి ఒక వ్యక్తి, ఆఫీసులో బాసు, స్నేహితుల దగ్గర ఫ్రెండ్, పాత్రలు 3 కానీ వ్యక్తి మాత్రం ఒక్కడే. అలాగే పరమశివుడు కూడా చేసే పనిని బట్టి 3 రూపాలు ధరిస్తాడట. రుద్రుడని, రుద్రుడు అంటే లోకంలో చెడును అంతం చేసేటప్పుడు ఆయన పేరు రుద్రుడు, అంటే లయం చేసే శక్తి అన్నమాట. ఇక ఈశ్వరుడు అంటే ఆ ప్రళయం తర్వాత అందరినీ తనలో దాచుకుని మాయం చేసే స్థితిని ఈశ్వరుడు అంటారు. అంటే ఇది తిరోధానం చేసే శక్తి అన్నమాట. ఇక 3వది సదాశివుడు. వీరందరికంటే పైన ఉండి అమ్మవారి పక్కన కూర్చుని మనల్ని అనుగ్రహించే రూపం ఆ సదాశివుడు అనమాట. అంటే ఇది అనుగ్రహం కురిపించే శక్తి. ఆయనే 3 రూపాల్లో కనిపిస్తున్నాడని అర్థం. వీరు 3 దేవుళ్ళు కాదండి. ఈ ఒక్క శివుడి యొక్క 3 పనులు, 3 స్థాయిలు అన్నమాట. రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. లయ, నిర్వహణ, అనుగ్రహం అన్నమాట. అమ్మవారు తన కనుబొమ్మలను ఒక్కసారి అలా కదిలిస్తే ఈ 3 రూపంలో ఉన్నటువంటి శివుళ్ళు తమ పనులను మొదలు పెడతారట. అంటే శివుల్లోని ప్రతి శక్తిని నడిపించేది కూడా ఆ తల్లి కనుసైగ మాత్రమే. ఇలా ఈ 5 దైవాలు తమ విధులను నిర్వర్తించడానికి మూల కారణం అమ్మవారి కనుబొమ్మల కదలిక. అంటే ఆమె కనుబొమ్మను ఒక్క క్షణం అలా కదిపి ఆజ్ఞ ఇస్తేనే ఈ సృష్టి చక్రం మొత్తం తిరుగుతుందిట. ఆమె అనుమతి లేనిదే అటు సృష్టి గాని ఇటు లయం గాని జరగవుట. దీని ద్వారా అమ్మవారే పరబ్రహ్మ స్వరూపిణి, అందరూ ఆమెకు సేవకులే అని
శంకర్లు నిరూపించారు. ఇదంతా ఒక చక్రం అండి. దీనికి ఆది అంటే మొదలు గాని, అంతం అంటే చివరి గాని ఉండదు. తిరుగుతూనే ఉంటుంది. దానిని సరైన మార్గంలో నడిపేలా చేసేటువంటి బిందువు, మూల శక్తి ఎవరు? అమ్మవారు అని అర్థం. స్త్రీ అమ్మలా మనల్ని పుట్టించగలదు, పాలిచ్చి శరీరాన్ని నిలబెట్టగలదు. అది స్థితి. అమ్మని కాకుండా పురుషాహంకారంతో మరోలా చూస్తే కనుక తన చూపు చేతనే మొత్తం వంశాన్ని కూడా నశింపచేయగలదు. ఇలా అమ్మవారు ఎక్కడో లేదండి, మన పక్కనే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరు స్త్రీని అమ్మవారు అని భావించి గౌరవిస్తారో వారు బిందువులోకి లాగబడతాడు. వాడిని చక్రం నుండి విముక్తి. ఎవడైతే అహంకరిస్తాడో వాడికి ఎడతెగని కర్మఫలం అనే చక్రంలో తిరుగుతూనే ఉంటాడట. మనం ఏదో గొప్ప పనులు చేస్తున్నాం అనుకుంటామండి, కానీ ఆ తల్లి కరుణా కటాక్షం ఉంటేనే మన శ్వాస కూడా సాగుతుంది. త్రిమూర్తులకే ఆజ్ఞలు ఇచ్చే ఆ తల్లికి మనం దాసోహం అనాలి. త్రిమూర్తులకే ఆజ్ఞలు జారీ చేసే ఆ జగన్మాత మనందరి మీద కరుణ చూపాలని మనసారా ప్రార్థిద్దాం. మన జీవితంలో ఏదైనా జరుగుతున్నా కూడా అది యాదృచ్ఛికమైతే కాదు, అమ్మవారి సంకల్పమే అన్నది గుర్తుంచుకోవాలి అందరూ. అదండి ఈ దివ్యమైన సౌందర్యలహరి 24వ శ్లోకానికి సంబంధించిన భావార్థం. జగత్తును సృష్టించే బ్రహ్మ, కాపాడే విష్ణువు, లయం చేసే రుద్రుడు, వీరందరూ కూడా అమ్మవారి ఒక్క ఆజ్ఞకే లోబడి పని చేస్తున్నారనే మహత్తర సత్యాన్ని ఈ శ్లోకం మనకి తెలియజేస్తోంది. అమ్మవారి కనుబొమ్మల స్వల్ప కదలికతోనే, అంటే చిన్న కదలికలోనే ఈ సమస్త సృష్టి చలనం ఉందని బోధిస్తోంది మనకి ఈ శ్లోకం. ఈ శ్లోకం మనకి ఇచ్చే సందేశం ఏమిటంటే, అహంకారాన్ని వీడండి. లోకాన్ని సృష్టించే బ్రహ్మ, రక్షించే విష్ణువు కూడా అమ్మవారి ఆజ్ఞకు లోబడి పనిచేస్తున్నప్పుడు సాధారణమైన మానవులైన మనమెంత, అంతా తల్లి దయాన్ని కలిస్తే జీవితం ధన్యమైపోతుందండి. ఇంకా దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, రిమోట్ నొక్కితే టీవీ పనిచేస్తుంది కదా, అట్లాగే అమ్మవారి ఆజ్ఞతోనే దేవతలందరూ పనిచేస్తారట. ఇంకోటి ఏంటంటే, ఇంకొక ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో మేనేజర్లు ఎంతమందో ఉంటారు, కానీ వాళ్ళందరూ వాళ్ళ బాస్ కనుసేగను చూసి ఎలా పనిచేస్తారో ఈ సృష్టిలో దేవుళ్ళందరూ అమ్మవారి కనుసేగ ప్రకారమే పనిచేస్తారట. అమ్మవారి కనుబొమ్మల కదలిక మన జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుందాం. అమ్మ కనుసేగ అఖిల జగత్తుకు ఆశ్రయం. ఈ అద్భుతమైన విశేషాన్ని మీ ఒక్కరికే పరిమితం చేయకండి. మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేసి ఆ జగన్మాత కృపకు పాత్రులవ్వండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని అనుసరించండి. ఓం శ్రీ మాత్రే నమః.